మన రామాయణం ప్రకారం హనుమంతుడు సీతాన్వేషణకి బయలుదేరి వెళ్ళినప్పుడు శ్రీరాముడు హనుమంతుని దగ్గర పిలిచి ఆనవాలుగా ఒక ఉంగరం ఇచ్చాడు. మరి వెళ్ళి చూసే రమ్మని అనడానికి శ్రీరాముడు ఉంగరం ఇవ్వడంలో ఉన్న విశేషం ఏంటి? శ్రీరాముడు ఉంగరం ఇచ్చాడు హనుమంతునికి అని అంటే అది సీతమ్మకి ఇమ్మనైనా ఉండాలి, లేదా సీతమ్మకు చూపించమని అయినా ఉండాలి, లేదా సీతమ్మతో మాట్లాడమని అయినా ఉండాలి. అంతేగాని ఇలా వీళ్ళని చూసి వచ్చే అనేటట్టుగా కాదు కదా. మరొక సందర్భంలో సీతమ్మని హనుమంతుడు చూసినప్పుడు ఆమె స్థితి ఎలా ఉంది? ఆమె నిస్పృహ స్థితిలో ఉంది, ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితిలో ఉంది. అలాంటి సమయంలో గనక హనుమంతుడు కనుక సీతమ్మతో మాట్లాడకనకుండా వచ్చేసినట్లయితే యుద్ధం పూర్తయ్యేటువంటి సమయానికి సీతమ్మ ప్రాణాలతో ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పలేం. బుద్ధిమంతుడైనటువంటి హనుమంతుడు ఆ సమయంలో ఆలోచించి సీతమ్మతో మాట్లాడాడు కాబట్టే ఆమె క్షేమంగా ఉండగలిగింది. ఇంకా మరొక విషయాన్ని గమనించినట్లయితే శ్రీరాముడు ఒక అనుమతి లేకుండానే అశోకవనం ధ్వంసం చేయడం, అలాగే రాక్షసులను సంహరించడం, లంకా దహనం చేయడం, ఇవన్నిటికీ కూడా శ్రీరాముడు యొక్క అనుమతి లేదు. కానీ పరోక్షంగా శ్రీరాముడి యొక్క అర్ధంగి అయినటువంటి సీతమ్మ అమ్మవారి యొక్క అనుమతి ఉంది. ఎలాగంటే సీతమ్మ తల్లి లంకలో ఉన్నప్పుడు హనుమంతుడు సీతమ్మ అమ్మవారితో మాట్లాడి, అమ్మ నాకు అనుమతి, నేను ఇక బయలుదేరతాను అని అంటే సీతమ్మ తల్లి హనుమంతుడితో అంటుంది, హనుమ నువ్వు వచ్చాక నాకు కొంత ధైర్యంగా ఉంది, ఈ ఒక్కరోజు ఉండి వెళ్ళు నాయన, ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉండు అని సీతమ్మ అంది. ఇప్పుడు హనుమంతుడు, అమ్మ నాకు ఆకలి వేస్తుంది అని అంటే ఎక్కడ చెట్టు ఎక్కి పళ్ళు కోసుకుంటే ఏ ఇబ్బంది ఎదురవుతుందో అని చెప్పేసి సీతమ్మ అమ్మవారు హనుమంతుడితోటి, హనుమ ఈ చెట్టు కింద రాలిన పళ్ళు మాత్రమే ఏరుకుని తిను అని చెప్పింది. మరి చెట్టు కింద రాలిన పళ్ళు కోసం హనుమంతుడు మరి మహాబలవంతుడు కాబట్టి చెట్టు అలా ఊపగానే చెట్లు పెకలించబడి మొత్తం నేల కొడిగాయి. దాంతో ఈ విషయాన్ని రాక్షసులు చూసి వెంటనే రావణంతో చెప్పడం, లంకాదహనం చేయడం జరిగింది. అంటే కానీ హనుమంతుడు కావాలని చెప్పేసి లంకాదహనం చేయలేదు. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి రామాయణ కల్పవృక్షంలో పంచముఖ హనుమంతుడైనటువంటి సంపూర్ణ రుద్రావతారంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఒక ముఖానికి 3 నేత్రాలు ఉంటాయి. అందులో 3వ నేత్రం అగ్ని నేత్రం. అగ్ని స్వరూపుడైనటువంటి హనుమంతుణ్ణి వీళ్ళు చూసి రమ్మంటే, కళ్ళల్లో అగ్ని కలిగినటువంటి హనుమంతుని చూసి రమ్మంటే మరి కాల్చి రాకపోతే ఇంకేం చేస్తాడు అని చెప్పేసి విశ్వనాథ సత్యనారాయణ గారు చమత్కారంగా వర్ణించారు. చేత చూసి రమ్మంటే కాల్చి రావడం అనేటువంటిది హనుమంతుని విమర్శించడం అవుతుంది తప్ప అతను సమర్థించడం అవ్వదు. చేత ఈ సామెత హనుమంతునికి సరి అయింది కాదు అనే విషయాన్ని మనకి రామాయణ పూర్వకం